మధ్య చాలా రెగ్యులర్గా న్యూస్ పేపర్లో మూన్ లైటింగ్ అనే మాట కనిపిస్తోంది. విప్రో నిన్న మూన్ లైటింగ్ కింద 300 ఎంప్లాయీస్ని తీసేసిందంట. అసలు ఈ మూన్ లైటింగ్ అంటే ఏంటి? ఈ మూన్ లైటింగ్ అంటే ఒక చోట పనిచేస్తూ, ఒక కార్పొరేట్ సంస్థలో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ పనిచేస్తూ ఇంకొక కంపెనీలో ముందు కంపెనీకి తెలియకుండా పనిచేయటం అనమాట. ప్యారలల్గా 2 ఎంప్లాయ్మెంట్స్ చేయటం. సో ఇది లీగల్గా ఎక్కడ బ్యాన్ లేదు ప్రైవేట్ సెక్టర్లో. ఇప్పుడు గవర్నమెంట్ అనుకోండి, సిసిఎస్ రూల్స్ ప్రకారం నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్గా, గవర్నమెంట్ ఎంప్లాయ్గా చేసినప్పుడు ప్రైవేట్ జాబులు చేయకూడదు. అది రూల్స్కి విరుద్ధం, డిసిప్లినరీ యాక్షన్. కానీ గవర్నమెంట్లో ఉంది కానీ ప్రైవేట్లో మాత్రం ఈ రెగ్యులేషన్ అనేది ఏ కంపెనీకి ఆ కంపెనీ పెట్టుకోవచ్చు. ఉదాహరణకి ఇన్ఫోసిస్ ఉందనుకోండి, వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్, వాళ్ళ హ్యాండ్ బుక్లో ఇది ఉంటుంది అనమాట. అలా పెట్టుకోవచ్చు. అయితే ఓవరాల్గా ఇది ఇల్లీగల్ అయితే కాదు, అనెథికల్ కావచ్చు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా రైవల్ కంపెనీలో కూడా పగలు ఒక చోట పనిచేయటం, నైట్ ఒక చోట పనిచేయటం. దీనికి కారణం ఎక్కువగా మూన్ లైటింగ్ ఈ మధ్య పెరగడానికి కారణం ఏంటంటే కోవిడ్ టైంలో ఇంట్లో ఉంటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయింది. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఎవరు చూసుకోరు. 8 అవర్స్ ఒక కంపెనీకి పనిచేస్తే ఇంకో 6 అవర్స్ ఇంకో కంపెనీకి పనిచేస్తారు. ఇక్కడ లగ్జరీకి అలవాటు పడి డబుల్ జీతాలు రావటం, లేదా కోవిడ్ టైంలో కొన్ని కంపెనీస్ జీతాలు తగ్గించాయి. సో ఈక్వల్గా వాళ్ళకి సాలరీస్ కోసం పనిచేయటం, ఇలా రకరకాలుగా. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకొక కొత్త కంపెనీలో చేసి ఇంకొక కొత్త వర్క్ చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకోవటం, ఇట్లాంటివన్నీ. కొన్ని సందర్భాల్లో ఫస్ట్ కంపెనీ రిసోర్సెస్ సెకండ్ కంపెనీలో వర్క్ చేయడానికి కూడా వాడుతున్నారు. అంటే వాళ్ళ కంప్యూటర్స్, వాళ్ళ నెట్, మొత్తం వాళ్ళ రిసోర్సెస్ దీనికోసం వాడుతున్నారు అనమాట. కొన్నిసార్లు వాళ్ళ టైం కూడా దీనికి వాడుతున్నారు. ఒక వ్యక్తి 2 ఉద్యోగాలు చేస్తే అలా ఏమవుతుంది? క్వాలిటీ బాగా తగ్గిపోద్ది. ఎప్పుడైనా సరే గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ 2 జాబ్స్ చేస్తే రెండింటికి సరైన న్యాయం చేయలేడు. దాంతోపాటు రైవల్ కంపెనీస్లో జాబ్ చేయటం, ఓన్లీ లాభాపేక్ష మీద జాబ్ చేయటం వల్ల ఎక్కువగా నష్టం తనకి, ఆరోగ్యానికి చేసుకుంటున్నాడు, తర్వాత తను నమ్ముకున్న కంపెనీకి చేస్తున్నాడు అనమాట. సో విప్రో చైర్మన్ దీని గురించి ఒక మాట అన్నారు, ఇట్స్ అ చీటింగ్ అని. ఒకటే సందర్భంలో 2 టెక్నికల్ కంపెనీస్లో పనిచేయటం చీటింగ్ అని చెప్పి, దాంతోపాటు వర్కింగ్ అవర్స్ తర్వాత సెకండరీ జాబ్ చేయటం అనేది ఎంతవరకు రైట్ అనేది కూడా ఆలోచిస్తున్నారు. చీటింగే కాదు, రిషద్ ప్రేమ్జీ అన్నారు, ఇట్స్ అ యాక్ట్ ఆఫ్ ఇంటిగ్రిటీ, వయలేషన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అని. అంటే మనకు ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది జాబ్తో, అది కోల్పోతున్నాం అని చెప్పి. దాంతోపాటు రీసెంట్గా ఇన్ఫోసిస్ కూడా ఒక మెసేజ్ చేసింది వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ కూడా, నో టూ టైమింగ్, నో మూన్ లైటింగ్ అని. 2 జాబ్స్ వద్దు, 2 మూన్ లైటింగ్ వద్దు అని చెప్పి, అంటే 2 జాబ్స్ చేయొద్దు అని చెప్పి, దాన్నే మూన్ లైటింగ్ అంటారు అనమాట. ఇన్ఫోసిస్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ వాళ్ళు ఒక ఆర్టికల్ కూడా రిలీజ్ చేశారు, నో డబుల్ లైఫ్స్ అని చెప్పి. ఇంటర్నల్ కమ్యూనికేషన్ వాళ్ళ ఆర్టికల్స్లో ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది, ఒక ఐటమ్ రిలీజ్ అయింది అనమాట, నో డబుల్ లైఫ్స్ అనమాట. అంటే ఇన్ఫోసిస్ 2 ఎంప్లాయ్మెంట్స్ని పర్మిట్ చేయదు. ఇన్ఫోసిస్లో పనిచేస్తే బయట చేయడానికి లేదు. ఇన్ఫోసిస్ హ్యాండ్ బుక్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఇది తప్పు అని చెప్పి పూర్తిగా చెప్తుంది. అలా కనుక చేస్తే, 2 ఎంప్లాయ్మెంట్స్ కనుక చేస్తే డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది, దాంతోపాటు ఉద్యోగం కూడా పోయేంత లెవెల్లో డిసిప్లినరీ యాక్షన్ ఉండొచ్చు అనమాట. అయితే ఇండియాలో స్విగ్గీ ఉందనుకోండి, స్విగ్గీ మాత్రం ఇండస్ట్రీ ఫస్ట్ అని చెప్పి ఒక క్లాజ్ తీసుకొచ్చింది అనమాట, ఒక పాలసీ. దాని ప్రకారం స్విగ్గీలో పనిచేసి ఇంకెక్కడైనా చేయొచ్చు. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. ఆ కంపెనీ ఇచ్చే ఎంప్లాయ్మెంట్ని బట్టి, కంపెనీకి ఎంప్లాయీకి ఉండే రిలేషన్షిప్ని బట్టి. మనకి ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, కంపెనీ అనేది ఎటువంటి కంపెనీ అది, స్విగ్గీ, ఓలా, ఊబర్ ఇట్లాంటి కంపెనీస్ ఎటువంటి కంపెనీస్ చెప్పండి? ఇవి ఎన్ని అవర్స్ ఎంప్లాయ్మెంట్ ఇస్తాయి? ఈ గిగ్ ఎకానమీలో ఉన్నాయి. గిగ్ ఎకానమీ అంటే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే 1 అవర్ జీతం తీసుకుని వెళ్ళిపోవటం, నో ఫార్మల్ ఎంప్లాయీ రిలేషన్షిప్. కాబట్టి వీళ్ళు కొంతమంది పర్మిషన్ ఇస్తారు, కానీ పెద్ద పెద్ద టెక్నాలజికల్ జైంట్స్ పర్మిషన్ ఇవ్వరు అనమాట. దాంతోపాటు వీళ్ళు టెక్నాలజికల్గా ఇండస్ట్రీస్లో చేసినప్పుడు, రైవల్ కంపెనీస్ చేసినప్పుడు ఖచ్చితంగా క్వాలిటీ మ్యాటర్ అవుతుంది, తర్వాత ఎథికల్ ఇష్యూస్ మ్యాటర్ అవుతాయి, కాన్ఫిడెన్షియాలిటీ కూడా మ్యాటర్ అవుతుంది. కాబట్టి మూన్ లైటింగ్ తప్పు అని చెప్పి చాలా కంపెనీస్ ఇండియాలో చెప్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో తెలివిగా చాలామంది ఇండియాలో ఒక కంపెనీలో పనిచేస్తూ అమెరికాలో ఇంకో కంపెనీలో పనిచేయటం, వాళ్ళ పేర్లు తెలియకుండా, ఇవన్నీ చాలా వరకు కార్పొరేట్ జైంట్స్లో ఉంటున్నాయి అనమాట. అలానే వీకెండ్ కూడా, వీక్ డేస్లో కంపెనీలో చేసి సాటర్డే సండే ఇంకో కంపెనీలో చేయటం, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా డ్యూయల్ ఎంప్లాయ్మెంట్, మూన్ లైటింగ్ అంటున్నారు ఈ మధ్య.